అందరికీ హాయ్ అండి. మార్నింగ్ మా స్వీటీ చూసారా ఎలా పడుకుందో. దాని ఇష్టం, ఎక్కడ పడుకోవాలనుకుంటే అక్కడ పడుకుంటుంది. అందులో గాలి ఒకటి సరిపోవట్లేదండి. అందుకోసమని అందులో బెడ్ ఒకటి దానికి ఈ గదిలో ఉండేది, ఇప్పుడేమో హాల్లో ఉంటుంది కదా. ఇంకా గదిలో తుడుస్తున్నాం. బయటకు వెళ్ళి కూర్చోంటే చైర్లో కూర్చుని చూసారా, పరుపు వేస్తేనే కూర్చుంటాను అంద. అందుకే ఇంకా పరుపు వేసాం కుర్చీలోనే, ఇంకా అందులో కూర్చుంది. ఇంకా లక్ష్మి లోపు గదిలో తుడుస్తుంది. హాల్ మాత్రం నేను తుడిచేయనులేండి, ఎందుకంటే స్వీటీ ఉంటుంది కదా, అది రానివ్వట్లేదు. ఇంకా దానికి గదిలో తుడిచేయడం కూడా అయిపోయింది లక్ష్మి. ఇంకా స్వీటీకి నేను టిఫిన్ పెట్టేస్తున్నాను. పూరి పట్టుకొచ్చారు. ఈ మధ్య సరిగ్గా పట్టించుకోవట్లేదు కదా, ఇంకా పూరి తినిపిద్దాం కదా అని అవి కట్ చేసి ఇచ్చింది లక్ష్మి ముక్కల కింద. ఇంకా అవి దానికి కూర వేసి పెట్టేసాను. ఇంక తినేసింది కూడా. మళ్ళీ పాలు తాగుతుంది చూసారా. ఇంక పాలు తాగేసి వచ్చి పరుపు మీద పడుకుంటది అన్నమాట. ఇంకా దాని ఇష్టం కదేండి. అందులో గాలి ఒకటి సరిపోవట్లేదేమో, దానికి ఆరాటం వచ్చేస్తుంది బాగాను. కొంచెం పాలు తాగేసింది, వేడిగా ఉన్నాయి అయినా తాగేస్తుంది చూసారా. అందులో అది వేడిగా ఉన్న తాగేస్తుంది, చల్లగా ఉన్న తాగేస్తుంది. మా స్వీట్ ఏంటనుకున్నారు. ఇంకా పాలు తాగేస్తుంది కదా, వచ్చి పరుపు మీద కాసేపు ఇంకా అలా పడుకుంటది. మళ్ళీ కాసేపు ఉన్నా చూడండి ఎక్కడ ఉంటుందో, ఒక్క చోట కుదురు ఉండదు. ఇంకా లక్ష్మి పని అయింది కదా, ఇంకా వంట టైం కూడా అయింది. ఇంకా 12:30 1 గంట అవుతుంది మధ్యాహ్నం. ఇంకా అప్పుడు కూర చేస్తుంది. మటన్ తీసుకొస్తే ఖైమా అది చేస్తుంది అండి, కూర చేస్తుంది అన్నమాట. నన్ను చూడడానికి వచ్చి ఇంకా ఇక్కడ ఉండిపోయింది. నాకు బాగోలేదు కదా, ఇంకా చేసుకోలేకపోతున్నాను, అందులో తనకి వంట ఒకటి రాదు కదా అని పాపం 2 రోజులు ఇంకా ఉంటానని చెప్పి ఉండిపోయింది. ఇంకా తనే చేస్తుంది వచ్చిన దగ్గర నుంచి పని కూడాను. మొత్తం గదిలోకి తొడవడం కడగడం అన్ని చేసింది లేండి. మళ్ళీ నేను వెళ్తే చేసుకోవడానికి అవ్వదు కదా అని ఇంకా అన్ని చక్కబెట్టింది, వాటర్ అన్ని పట్టేసింది. ఇంకా కూర వంట చేస్తుంది అండి. స్వీటీని కూడా లక్ష్మి చూస్తుంది. ఈ మధ్య నేను తను చూడట్లేదు. ఇంకా మా అమ్మల్ని స్వీటీని తనే చూస్తుంది. ఇప్పుడే నాకు కదలేండి, అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు కూడా కొంచెం హెల్త్ బాగోపోయినా అక్కడ కూడా లక్ష్మి గారు వీళ్ళు బాగా చూసేవారు నన్ను. అందుకే మాకు కొంచెం బాగా అటాచ్మెంట్ ఎక్కువే అండి. ఇంకా తను శుభ్రంగా కైమా కడిగేసి ఇంకా కూర వేసేస్తుంది అన్నమాట. తను బాగా చూస్తుంది అండి. వాళ్ళ ఇంటికి వెళ్ళినా చూస్తుంది, కొంచెం నాకు హెల్త్ బాగోపోయినా చూస్తుంది. అమ్మ వాళ్ళు రమ్మన్నారు, కాకపోతే తనే వద్దని ఇస్తారు, వెళ్ళొద్దు అన్నారు. నేను చూసుకుంటాను వద్దంటే వదిన కూడా వస్తానంది, లేకపోతే వచ్చేయమన్నది. ఇంకా తనకి ఇష్టం లేదు కదా, ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా వంట చేసేసింది, కూర అయిపోయింది కూడా. మటన్ ఖైమా, చికెన్ కర్రీ 2 ఉన్నాయి. ఇంకా తను భోజనానికి వచ్చేసారు కదా అని ఇంకా భోజనం కూడా పెట్టేస్తుంది. స్వీటీ చూడండి అలా కూర్చొని చూస్తూ ఉంటుంది. అది ఇంకా చికెన్ కర్రీ కూడా ఉంది, ఇంకా అది తర్వాత వేసుకుందాంలే అని ఇంకా అక్కడ పక్కన పెట్టేస్తుంది అనమాట. కూరలు మాత్రం సూపర్ చేస్తుంది అండి, చాలా బాగా వంట చేస్తుంది కూడా లక్ష్మి. ఇంకా మేము భోంచేసేసాం, స్వీటీకి కలుపుతుంది. అది చూసారా ఎలా చూస్తుందో. స్వీటీకి అన్నం పెట్టమని దానికి ఎక్కడ పెట్టమా అనుకొని ఇంకా అరిచేస్తుందండి. నీకే కలిపి పెడుతున్నాను అన్నా సరే ఇంక వినట్లేదు. అంటే మేము తినేసాం కదా, ఇంకా దానికి పెట్టమేమో అనుకుంది. ఇంకా అందులో లక్ష్మి పెడుతుంటే అస్సలు మా పొద్దానికంటే తినేస్తుందండి. నన్ను తినిపించమని కూడా అడగదు. ఇంకా నేను దానికి అన్నం పెట్టేసాను, లక్ష్మికి కలిపేసి ఇచ్చింది కదా, ఇంకా అక్కడ అన్నం పెట్టేసాను. ఈ లోపు వాటర్ తాగుతుంది, అసలు తాగదు, అటువంటి తాగుతుంది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా సాయంత్రం అదేండి మొక్కలకి వాటర్ పోయడానికి కానీ తను పైకి వచ్చారు. ట్యాంకు కూడా నిండిందో లేదో చూసినట్టు ఉంటుందని ముందు ఒక 2 రోజుల ముందు అలాగే ట్యాంక్ నిండుతుందిలే అనుకొని ఇంకా అలా పడుకుండిపోయాను. మార్నింగ్ కుళాయి వచ్చినప్పుడు మోటార్ ఆన్ చేసేదేమో ఫుల్గా మొత్తం నిండిపోయింది డాబా మొత్తం. ఇంకా తను వచ్చి నన్ను ఏమనలేక పాపం ఇంకా మొత్తం క్లీన్ చేశారు. ఇంకా అందుకనే ఈసారి అలా నిండిపోద్దేమో అని పైకి వెళ్ళి ఇంకా మొక్కలకి వాటర్ వేస్తున్నారు. అందులో 2 days నుంచి వేయట్లే. 2 days అనే కాదులేండి, నాకు హెల్త్ బాగాలేని కాడి నుంచి మొక్కలు కూడా వేయలేదు. అందుకే మొక్కలు కూడా కొన్ని పాడైపోయినాయి. ఇంకా అందుకు రోజు ఈవినింగ్ వచ్చి తనే పోస్తున్నారు. నేను ఈ మధ్యన కూడా పెట్టట్లేదు చూసారా, బాగోక పైకి రావట్లేదండి. చాలా రోజులైంది పైకి వెళ్ళి. ఇంక సరే తను ఎలాగ వెళ్తున్నారు కదా అని నేను కొంచెం వెనకాల వెళ్ళి కొంచెం మీకు వీడియో చూపిద్దాం కదా అని తీస్తున్నాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా చేసుకోకపోతే. ఈ మొక్కలకి పువ్వులు చూసారా చక్క బాగా పూసినాయండి. నాకు కొంచెం బాగుంటేనా అవి కూడా కోసి బాబా వారికి పెట్టేసి దాన్ని ఇంకా పూజ కూడా చేయడం మానేసేయండి, బాగాలేదని. కూర్చునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కింద. దానికి తోడేమో ఈ చెయ్యి ఒకటి బాగాలేదు కదండి, చాలా డిస్టర్బ్ కదా, చాలా బాధ పెడుతుంది కూడా, పెయిన్ వచ్చేస్తుంది ఎక్కువగా. ఇంకా తమలపాకు మొక్క చూడండి ఎలా పాడైపోయింది వాటర్ వేయక.
ఇంకా చాలా మొక్కలు అలా పాడైపోయినాయి. ఇంకా మందార మొక్కలు కూడా మొన్న వర్షానికి చిగురు వచ్చినాయి, మళ్ళీ కొంచెం నేను వేయకపోవడం వల్ల మళ్ళీ కొంచెం అవి పాడైపోయినాయి కూడా. మళ్ళీ వర్షాలు పడినప్పుడు మళ్ళీ కొంచెం చిగురేసుకొస్తుంది. ఇంకా కిందకు వచ్చేసాం, తను మోటార్ అది ఆఫ్ చేసి ఇస్తారు నిండిపోయిందని. ఇంకెందుకు వచ్చిన తర్వాత తను ఇంజక్షన్ చేయటం కోసమని నాకు రోజు మార్నింగ్ ఈవినింగ్ 2 పూట ఇంజక్షన్ చేయించుకోవాల్సి వస్తుందండి. చేయి కోసం టాబ్లెట్స్ అస్సలు ఇష్టం ఉండేది కాదు, అటువంటిది ఇంకా చేయించుకోవడం తప్పట్లేదు ఇంజక్షన్. ఇంకా స్వీట్ చూసారా ములిగి ముడుసు ఎలా కొరుకుతుందో, ఇంకా దాంతో ఆడుతూ ఉంటుందే అండి. ఇంకా అందుకే అది ఇచ్చేసాము. కాసేపు మేము మాట్లాడకపోయినా దానికి గొడవ ఉండదు, ఇంకా దాంతో ఆడుతూ ఉంటది కదా అని ఇంకా అది ఇస్తే అలా కొరుకుతూ కూర్చుంది. ఇంకా 2 రోజుల వరకు అలా కొరుకుతూనే ఉంటది దాంతో. ఇంకా నేనే ఇంకా తర్వాత చూసి పడేస్తాను, మళ్ళీ ఏ గొంతుకులో కన్నా గుచ్చిపోతుంది కదా. ఇంకా స్వీట్ ఇంకా నైట్ అయిపోయింది, మళ్ళీ నైట్ తను భోజనం పెట్టేస్తుంది. స్వీట్ చూసి ఎలా చూస్తుందో. ఇంకా దానికి కూడా చికెన్ కర్రీ అండి, మధ్యాహ్నం మటన్ కర్రీ కదా. ఇంకా మస్తు నైట్కి చికెన్ కర్రీ చేసింది. ఇంకా భోజనం చేసేస్తున్నాం. ఇంకా స్వీట్కి కూడా అన్నం పెట్టిస్తుంది కూడా, అది తినేస్తుంది. ఇంకా తినేసింది అనుకోండి ఇంకా పని అయిపోయినట్టే. ఇంకా సేపు స్వీటీ తన బ్యాగ్ పట్టుకొని అలా కూర్చొని ఉంటుంది అన్నమాట అండి, దాని దగ్గర పెట్టుకుంటుంది. ఇంకా దాంతో కాసేపు మేము కూడా నవ్వుకొని అది చేసే పనులకి ఇంకా సరేలా ఇంకోండి అన్నం ఇంకా తింటానే ఉంది చూసారా. అది స్వీట్ అలాగే చేస్తూ ఉంటుంది అండి. అందులో తను వస్తే ఇంక తనతోనే ఆడుతుందిలే అండి, ఇంకా నాతో పట్టించుకోవట్లేదు, నేను పట్టించుకోవట్లేదు కదా. ఇదిగోండి చెప్పానా బ్యాగ్తోనే ఉంటుంది అండి కాసేపు అని. ఆ బ్యాగ్ దాని దగ్గరే ఉంచుకుంటుంది అంట, పక్కన పెడితే ఒప్పుకోవటం లేదు. రోజు ఇదే పని అయిపోయింది దానికి. ఎలా చూస్తుందో చూడండి పాపం, దాని స్నానం కూడా లేదు. నా చెయ్యి కొంచెం ఇదవుతాయి కానీ బాగుపడతాయి కానీ దానికి స్నానం చేయించడానికి అవ్వదండి. అర్జెంటుగా దానికి తొందరగా స్నానం చేయించేయాలి నాకు తగ్గిన తర్వాత. చాలా పనులు ఉన్నాయి, ఇంట్లో పనులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడు తగ్గుతుందా అని చూస్తున్నాను. అలాగే ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.